ప్రతిధ్వనికి స్వాగతం. భర్తను చంపిన భార్య, తల్లిని చంపించిన తనయ, హనీమూన్లోనే కట్టుకున్న వాణ్ణి తిరిగిరాని లోకాలకు పంపిన నవవధువు, మొగుణ్ణి ముక్కలుగా నరికి డ్రమ్ములో కుక్కిన మరో మహిళ. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో అలానే దేశం నలుమూలలా వెలుగు చూస్తున్న ఈ అమానుష ఘటనలు సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. చిత్రం ఏంటంటే, ఈ దారుణాల్లో నిందితులుగా కనిపిస్తున్న వారిలో ఎక్కువ మంది యువతులు లేదా అప్పుడే పెళ్లైన మహిళలు. అసలు ఈ అమ్మాయిలకి ఏమైంది? సున్నితత్వం ప్రేమకు చిహ్నంగా భావించే వారిలో ఇంతటి కర్కసత్వం ఎందుకు? ప్రేమల, అయిష్టపు పెళ్లిళ్ళ, సమాజం తల్లిదండ్రుల ఒత్తిళ్ల, లేక పెరిగిపోతున్న మానసిక సమస్యలు, సామాజిక మాధ్యమాల ప్రభావమా? ఈ హింసకు కారణాలేంటి? ఇకనైనా ఇలాంటి ఘటనలు జరగకుండా ఆపాలంటే ఏం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు రెడ్డన్న గారు, విశ్రాంత అదనపు డీసీపీ, అర్చనా నండూరి గారు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, ఆకుల రమ్యకుమారి గారు, న్యాయవాది, సామాజిక కార్యకర్త. రైట్, ముందుగా రెడ్డన్న గారు, ఉత్తరాదిన రాజా రఘువంశీ ఘోర హత్య మర్చిపోకముందే తెలుగు నేలపైన అదే తరహాలో తేజేశ్వర్ను హతమార్చిన ఘటన నివ్వెరపోయేలా చేసింది. ఎప్పుడూ లేనంతగా ఎందుకు ఈ కలకలం? ఒకటండి, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తే చాలా రీజన్స్ ఉన్నాయి. ఈ విధంగా ఆడపిల్లలు రెచ్చిపోయి మర్డర్లు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి తల్లిదండ్రుల పెంపకం అని చెప్పాలి. రెండోది సింగిల్ కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు లేకపోవటం. మూడోది మాధ్యమాలు. మనం ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ప్రింట్ మీడియాను కొంతవరకు పట్టించుకోవటం లేదు, కానీ ఇందులో అపోహలు, అబద్ధాలే ఎక్కువ ఉన్నాయి. మీకు సోషల్ మీడియాలో వచ్చే అబద్ధాలు ఇంక ఎక్కడా చూడలేము. ఏదో ఇదిగో తోక అంటే దాని గురించి చిలవల పలవలుగా ఇష్టం వచ్చినట్టు పెట్టడం, దాన్ని నిజమనుకొని నమ్మటం, అదేవిధంగా ఆవేశం, అదేవిధంగా రేపు భవిష్యత్తును గురించి ఆలోచించకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. అతి ముఖ్యంగా ఇప్పుడు ఒక అమ్మాయి మర్డర్ చేసింది ఒక ప్రియుడి కోసమో, ఒక భర్తను చంపిందంటే తర్వాత ఏమిటి? తను సుఖపడగలదా? తను జైలుకి వెళ్లకుండా ఉండగలదా? అదే కాకుండా సోషల్ మీడియాలో వచ్చేటివన్నీ చూసి సీరియల్స్, సోషల్ మీడియా దరిద్రమైన వ్యవహారం. ఎస్పెషలీ మన అందరి పని దినాలని దాదాపు 4 గంటలు ప్రతిరోజు మన నుంచి దొంగలించేది ఈ స్మార్ట్ ఫోన్. దీన్ని మంచి కంటే చెడుకే ఎక్కువ ఉపయోగించుకుంటున్నాం. అతి ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత దీని ఉపయోగాల కంటే దరిద్రాలకే ఎక్కువ వాడుతున్నాం. అందువల్ల ఏమైపోయిందంటే, సమాజంలో రేపటి గురించి ఆలోచన, భవిష్యత్తు గురించి ఆలోచన ఇవి కొరవడిపోతున్నాయి. ముఖ్యంగా సెక్షువల్ అఫెన్సెస్ యువతలో చాలా పెరిగిపోయినాయి. ఎందుకంటే మనం ఏదో వెతికితే అక్కడ ఏదో వస్తుంది. అది మనం ఏదో నేమ్ పేరు మీద ఇవి వెతికామనుకోండి, ఆ సెక్షువల్ యాడ్స్ వస్తాయి. దాని విధంగా పర్వర్టెడ్ అయిపోతున్నారు మైండ్లు. ఇవన్నిటికి తోడు క్షణికానందం, క్షణికావేశం. ఇవి రేపటి గురించి, ఇప్పుడు ఒక మర్డర్ గురించి తెలుసుకోవడానికి, ఏ విధంగా దాన్ని బయటపడాలో తెలుసుకోవడానికి వెతికేవాళ్ళు రేపు నా జీవితం ఏమవుతుంది అనే దాని గురించి ఆలోచన, అవగాహన లేకపోవడం. అతి ముఖ్యంగా ఇప్పుడు మనం చిన్నప్పుడు, అంటే మా చిన్నప్పుడు మేము ఇంట్లో ఉంటే అవ్వ, తాత, మామ, చిన్నాయన 40 మంది ఉండేవాళ్ళు ఇంట్లో. ఏదో ఒకటి అంటే ఆ జిల్లాలోనో వాళ్ళ కుటుంబాల్లోనో బంధువర్గంలోనో ఏమైనా ఒక సమస్య జరిగితే దాని గురించి భోజనాల దగ్గర, కూర్చునే దగ్గర, పడుకునే దగ్గర ఏదో ఒకటి చెప్పేది. అది మాకు మారల్స్గా ఉండేది. అదే కాకుండా కాలేజీల్లో, స్కూళ్ళల్లో ఎథిక్స్ను గురించి, మారల్స్ని గురించి చెప్పేవాళ్ళు. మనం ఏదన్నా పొరపాటున చెడ్డ పని చేద్దాము అని ముందుకెళ్తే ఇది మైండ్లోకి ఇన్ఫ్లెక్ట్ అయ్యేది. అరే, మా తాతగారు చెప్పారు, మా అమ్మమ్మ చెప్పింది, మా మామయ్య చెప్పాడు, వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఆ విధంగా చేస్తే తలెత్తుకోలేకపోయారంట. ఇట్లాంటివన్నీ మైండ్లోకి వచ్చి ఎథిక్స్ను గురించి ఆలోచన చేసేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. సో దానివల్ల ఏమైపోయిందంటే క్షణికానందం, ఈ విధంగా ఉండాలా, నేనే సుఖపడాలా, ఈ యూట్యూబ్లో వచ్చే దరిద్రం అంటే ఇంక చెప్పనక్కర్లేదు. ఈ కారణాల వల్ల యువత పెడదోరు బట్టి, ఎస్పెషల్లీ లేడీసు ఈ మర్డర్లు చేయటం, దాని పర్యవసానాల గురించి ఆలోచించకపోవడం, తన వల్ల ఆ విధంగా తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అర్చన గారు, సోనం, ఐశ్వర్య, శివాని, ముస్కాన్, రాధిక ఈ మధ్యకాలంలో భర్తల చావుకు కారణమైన నవవధువులు వీళ్ళంతా. అలాంటి వారిలో ఎందుకీ విపరీత ధోరణులు?
సో రెడ్డన్న గారు చెప్పినట్టు కాలమాన పరిస్థితులు మారుతున్న కొద్దీ అందరిలో మైండ్ సెట్ లో కూడా చాలా చేంజ్ వస్తుంది. అయితే ఎంత మైండ్ సెట్ లో చేంజ్ వచ్చినా కూడా మర్డర్స్ దాకా ఒక మనిషి వెళ్తున్నారు అంటే ఆ మనం దాన్ని సైకలాజికల్ కోణంలో థింక్ చేయాల్సిన విషయం అన్నమాట. ఎందుకు అంటే ఒక కామన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు నేను ఎవరైతే ఉన్నామో మన అందరికీ ఎమోషన్స్ ఉంటాయి. మనం ఒక వ్యక్తిని హార్మ్ చేయాలంటే కూడా ఆలోచిస్తాం. అంటే మనకు అది సెన్సిటివ్ గా అనిపిస్తుంది, గిల్ట్ ఫీల్ అవుతాం, Yes. రిగ్రెట్ ఫీల్ అవుతాం. Yes. కానీ వీళ్ళు మర్డర్ దాకా వెళ్ళారు అంటే వీళ్ళ టెండెన్సీ అంటే మనం చైల్డ్హుడ్ హిస్టరీ కానీ లేకపోతే వీళ్ళ ఎమోషనల్ బ్రేక్ డౌన్ స్టేజ్ కానీ ఆ అంటే ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి కారణాలు కన్సిడరేషన్ లోకి తీసుకుంటే సైకోపాథాలజీ అంటే సైకోటిక్ ఏదన్నా థాట్ ప్రాసెస్ చిన్నప్పటి నుంచి వీళ్ళలో ఉండాలి. లేకపోతే వీళ్ళలో రిగ్రెట్ ఫీలింగ్స్, ఎంపథెటిక్ ఫీలింగ్స్, లేకపోతే పక్క వాళ్ళ పట్ల సింపతి లేకపోవడం, ఇలాంటి నేచర్ చిన్నప్పటి నుంచి ఉండాలి. లేకపోతే తీవ్రమైన ఒత్తిడికి లోనై ఉండాలి చిన్నప్పటి నుంచి. అంటే బాగా అణిచేస్తే పిల్లి కూడా పులిలాగా తయారైందని, అలాంటి దానికి ఏదైనా లోనైతే అలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. లేకపోతే క్షణికావేశం అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెంట్ టు డూ దట్ క్రైమ్, బట్ కొన్నిసార్లు అనుకోకుండా జరిగిపోతాయి అన్నమాట అలాంటి కేసెస్. సో మనం ఈ డెప్త్ ఈ కేసెస్ అన్ని తీసుకుంటే ఒక కేసులోనేమో ఇంటెన్షన్ లేదు బట్ జరిగిపోయింది, ఒక కేసులోనేమో బాయ్ ఫ్రెండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసి అంటే వాళ్ళకి ఏదైనా సబ్స్టెన్స్ అబ్యూజ్ అట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మన థాట్స్ మన కంట్రోల్లో ఉండవు, వాళ్ళు వీళ్ళని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం మూలంగా కూడా ఇలాంటివి జరిగిపోతాయి. అవును, కానీ ప్లాన్డ్ గా చేసిన ముఖ్యంగా మర్డర్స్ ఉన్నాయి మేడం ఇందులో, ఈ కేసెస్ లో. కాగ్నిటివ్ ఫంక్షనింగ్ ప్రాపర్ గా ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా సింపుల్ లాజిక్ మిస్ అవ్వరు. అంటే నేను మర్డర్ చేశాక నెక్స్ట్ నా ఫ్యూచర్ ఏంటి అని ఆలోచిస్తే నువ్వు లవ్ చేసిన వాడితో కూడా నువ్వు ఉండలేవు కదా, Yes, yes. నెక్స్ట్ నీ ఫ్యూచర్ జైల్లోనే అన్న విషయం చాలా క్లియర్ ఉంటుంది. Yes. అంటే వీళ్ళ థాట్ ప్రాసెస్ కూడా సరిగ్గా లేదు. సో సో సైకలాజికల్ కండిషన్స్ సరిగ్గా లేనప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. అది మాత్రం వెరీ క్లియర్ అండి. ఒక నార్మల్ పర్సన్ అనేది మాత్రం ఇలాంటివి చేయలేరు. ఓకే, రైట్. రమ్య గారు, ఇప్పుడే కాదు, ఇప్పుడు కొంతకాలంగా భార్యల చేతుల్లో హతమవుతున్న భర్తల సంఖ్య పెరుగుతూనే ఉంది. గణాంకాలు కూడా అదే చెప్తున్నాయి. ఈ హత్యల్లో గమనించిన కామన్ ఫ్యాక్టర్స్ ఏమిటి? మేడం, యాక్చువల్గా ఇందాక రెడ్డన్న గారు కానీ అర్చన మేడం గారు కానీ చెప్పినవి పర్ఫెక్ట్ రెగ్యులర్ అందరం బాధపడుతున్న ఇన్సిడెంట్స్. రెడ్డన్న గారు చెప్పిన జనరేషన్కి మా జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి ఒకప్పుడు ఏం మాట్లాడుకునే వాళ్ళం అంటే 30 years గ్యాప్, జనరేషన్ మారింది అని. ఇప్పుడు ఎలా అయిందంటే ఈచ్ 5 yearsకి జనరేషన్లో ఆలోచన విధానాలు మారుతున్నాయి. అంత అడ్వాన్స్డ్ ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్లో మనం ఉన్నాం. ఏ వ్యక్తిని కూడా మనం జాయింట్ ఫ్యామిలీస్ గురించో లేకపోతే తల్లిదండ్రుల యొక్క మోరల్ వాల్యూస్ గురించో లేకపోతే మీరు ఇలా బిహేవ్ చేయండి అనే పొజిషన్లో ఒకళ్ళు చెప్తే వినే స్టేజ్లో ఎవ్వరూ లేరు. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ కోసం, వ్యక్తిగత హ్యాపీనెస్ కోసం ఎంత దూరమైనా వెళ్తున్న సైకలాజికల్ ప్రాబ్లంలో ఈ రోజున ఎంతమంది ఉన్నారంటే, ఒకప్పుడు సైకలాజికల్ ప్రాబ్లం అంటే ఇక్కడ రేర్ ఆఫ్ రేరు, దాన్ని కూడా ఒక జైలుకి వెళ్ళటమో ఒక క్రైమ్ చేయడమో అట్లీస్ట్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, మనకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కూడా ఒక అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఒక పోలీసులు మన ఇంటి దగ్గరకు వస్తారు అంటేనే భయపడే సొసైటీలో మనం ఉన్న స్టేజ్ నుంచి సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళాలన్నా సైక్రియాటిస్టుల దగ్గరికి వెళ్ళాలన్నా ఇంకేముంది వాళ్ళకి ఏదో పిచ్చి అని అనేస్తారేమో అని అక్కడికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడిన పొజిషన్ నుంచి క్యూ కట్టి అన్ని చోట్ల ఫుల్గా ట్రీట్మెంట్లు తీసుకుంటున్న సందర్భాల్లో మనం ఉన్నాం. ఎందుకు అంటే సైకలాజికల్ డిప్రెషన్ ప్రతి ఒక్కళ్ళలో ఎంతో కొంత పర్సంటేజ్ ఉంటుందండి. అందులో ఇప్పుడు మనం క్రైమ్ పర్సంటేజ్ మేబీ మీరు ఎప్పుడైనా ఒక 5-6 ఇన్సిడెంట్లు జరిగినప్పుడు మనం టీవీ ఛానల్స్లో మాట్లాడడం ఇది కాదు. మేము దగ్గర 12 to 15 years నుంచి నేను ఛానల్స్లో ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ మీద చేస్తున్న ప్రోగ్రామ్స్లో ఇప్పుడు కొత్తగా ఒక ఆఫ్టర్ లాక్డౌన్ చేస్తున్న ప్రోగ్రామ్స్కి చాలా వేరియేషన్ ఉందండి. మాకు షాక్ అవుతుంటుంది, ఏంటి ఎట్లాంటి దరిద్రంగా కూడా ఆలోచిస్తారా, ఇంత క్రూయల్గా మనుషులు ఉన్నారా అని. ఎందుకు ఇంత వేరియేషన్ రావడానికి రీజన్ ఏంటి? వ్యక్తిగత స్వేచ్ఛ, మహిళలకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ చాలా ఎక్కువ వచ్చిందండి, డౌటే లేదు. ఒకప్పుడు ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల పోరాడి ఒక 30 to 40 years మేబీ మా ముందు జనరేషన్ వాళ్ళు లేడీస్ చాలా తక్కువ మంది చదువుకున్నారు. అది ఎంతో కట్టుబాట్ల మధ్యలోంచి బయటకు వచ్చి చదువుకున్న వ్యక్తులు ఈ 40 to 30 years స్పాన్లో చాలా వేరే కంట్రీస్ వెళ్ళి హ్యాపీగా జాబ్స్ చేసుకునేంత వ్యక్తిగతని స్వేచ్ఛని తెచ్చుకున్నారు మహిళలు. ఆ తెచ్చుకున్న స్వేచ్ఛని ఎంతలా మిస్యూజ్ జరుగుతుందంటే, మీరు 8th class పిల్లలను 9th class పిల్లలను చూడండి, వాళ్ళు మైనర్లు ప్రొటెక్ట్ చేయాలని మనం తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు ఎందుకు మహిళల్ని ప్రొటెక్ట్ చేయడానికే.
జెంట్స్ కరెక్టే, జెంట్స్ క్రూయల్, వాళ్ళ ఆలోచన విధానం ఫస్ట్ నుంచి అంతే, వాళ్ళ మ్యానుఫ్యాక్చరే అంత. వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి లీగల్గా అని చూడాలి తప్ప మహిళల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అని లీగల్గా తీసుకువచ్చిన ఈరోజు ఫ్యామిలీ మ్యాటర్సే కానీ బిఫోర్ మ్యారేజ్ 376 IPC ఏదైతే లవ్ చేసి పెళ్లి చేసుకుంటామని చెప్పి సెక్సువల్గా కలవటం ఏదైతే ఉందో ఇవన్నీ ఎంత దరిద్రంగా మిస్యూజ్ అవుతున్నాయంటే జెంట్స్ తప్పు చేసిన జెంట్స్ని కంట్రోల్ చేయటం మానేసి మహిళలకి లీగల్గా విపరీతమైన స్వేచ్ఛలు విపరీతమైన చట్టాలు ఇవ్వడం వల్ల ఒక కేసుతోటి 5-6 కేసులు, ఒక్క డిస్ప్యూట్తో 5-6 కేసులు ఫైల్ చేసి జీవితకాలం కోర్టుల చుట్టూ తిప్పి పిప్పు చేసేస్తున్నారు. ఒక జంట తిరుగుతాడా కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులు అందరూ తిరుగుతున్నారు. దీన్ని ఎంత త్వరగా లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో న్యాయశాఖకి సంబంధించిన వ్యక్తులు రియలైజ్ అయ్యి జెంట్స్ని కంట్రోల్ చేయటం ఎట్లా, లేడీస్కి ఎంత పవర్స్ ఇవ్వాలి, వాళ్ళకి రియల్గా అన్యాయం జరుగుతున్న వాళ్ళకి ఏ చట్ట ప్రకారం ఎంత బెనిఫిట్స్ ఇవ్వాలని చూడాలి తప్ప పొలోమని అన్ని చట్టాలు ఉండడం వల్ల విపరీతంగా చట్టం అంటే భయమే లేదు. జెంట్స్ అసలు మేము కొన్ని కేసులు చేస్తున్న దాంట్లో ఒకప్పుడు ఆడవాళ్ళకి అక్రమ సంబంధం ఉంది అంటే జెంట్స్ ఇంకా అమ్మాయిని వదిలేసేవాళ్ళు. జెంట్స్కి ఉంటే యాక్సెప్ట్ చేసే సొసైటీ నుంచి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్న కేసులు నెంబర్ ఆఫ్. ఆ అమ్మాయి భర్తని పిల్లల్ని, 3 పిల్లలు ఉండని 2 పిల్లలు ఉన్నాయి, వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళ లవర్తో వెళ్ళిపోతారా లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతారా ఇంకేదైనా చేయనివ్వండి. అలాంటి స్టేజ్లో మనం ఉంటే జెంట్స్ బతులు ఆడుకుంటున్నారు. అయినా పర్వాలేదంటే దులుపుకొని వస్తే చాలు అనే హీనమైన పొజిషన్లోకి మన ఫ్యామిలీ వెళ్ళిపోతున్న సందర్భంలో మనం ఎక్కడ వేరే కంట్రీస్ వెళ్ళి గ్రేట్గా చెప్పుకుంటాం, అబ్బా మా ఇండియన్ కల్చర్ చాలా సూపర్ అండి, మా వాళ్ళు ఎంత అట్లా కట్టుబాట్లతో లేరు. ఇంకా వేరే కంట్రీస్ వలన కొంచెం భయపడతారు. ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాగే కేసుల విషయానికి వచ్చేసరికి వదిలించుకోవడం కుదరదు మన ఇండియన్ లాలో. అది ఎట్లా అవుతుందంటే ఇయర్స్ మినిమం 5 to 8 years ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్లో ఒక వ్యక్తి అమ్మాయి కానీ అబ్బాయి కానీ భర్తనో భార్యనో వదిలించుకోవడం కుదరకపోవడం వల్ల క్రైమ్ పర్సంటేజ్ ఎలా అవుతుందంటే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. దానికి లీగాలిటీ ఒకటి వచ్చేసింది. అవి ఎంత దారుణంగా అంటే రెచ్చగొట్టే విధంగా. ఈ మధ్య ఒకళ్ళ గురించి చెప్తానండి, అసలు నేను ఎప్పుడు ఛానల్స్లో చెప్పలేదు కానీ చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అనుకుంటున్నా. ఒక పొలిటికల్గా ఉండి ఆయనకి భార్య పిల్లలు ఉంటారు, ఈవిడికి భర్త ఎక్కడ వేరే కంట్రీలో ఉంటారు. ఈ రోజున వాళ్ళని మనం యూట్యూబ్స్లోనో టీవీ ఛానల్స్లోనో లేకపోతే రిబ్బన్ కటింగ్లకో సెలబ్రిటీలుగా స్టేజ్ల మీదకి పిలిచి కండువాలు వేస్తున్న పొజిషన్లో వితౌట్ లీగల్గా డైవర్స్ రాకుండా ఇద్దరు ఆదర్శ దంపతులాగా తిరుగుతుంటే వాళ్ళని మనం ఎంటర్టైన్ చేస్తున్నాం. అటువంటి సొసైటీలో ఉన్నప్పుడు వీళ్ళందరికీ ఏమనిపిస్తుంది, ఓ భార్యాభర్తల కంటే ఇలాంటి వాళ్ళు సూపర్, వీళ్ళు ఆదర్శ దంపతులుగా సొసైటీకి ఒక ఎగ్జాంపుల్. ఇంకా అటువంటివి ఎంకరేజ్ చేస్తున్న స్టేజ్ షోలు కండక్ట్ చేసే వాళ్ళే కానీ ఆ ఛానల్స్ వాళ్ళే కానీ ఆ ఇంటర్వ్యూలు తీసుకునే వాళ్ళే కొంచెం బుద్ధి తెచ్చుకోవాలిగా. మనం దేన్ని ఎంకరేజ్ చేస్తున్నాం? ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు క్రైమ్ పర్సంటేజ్ ఎట్లా అంటే జస్ట్ ఒక గంట ఒక హాఫ్ అన్ అవర్ సుఖం కోసం దారుణంగా క్రైములు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. మర్డర్లు చేసి పడేస్తున్నారంటే టేక్ ఇట్ ఈజీ. కేసు అంటే భయమో, లీగాలిటీ అంటే భయమో కదా, ముందు అది అయిపోవాలా, ఆ దరిద్రం వదిలిపోవాలా, తర్వాత ఏమన్నా అవనివ్వండి, ఏమంటే బెయిల్స్ వస్తాయి. రైట్. రెడ్డన్న గారు, నిజానికి ఈ హత్యల్లో ఇప్పటివరకు మనం ఏదైతే ఉద్రేకంతోనో క్షణికావేశాల్లో చేస్తున్నామన్నట్టుగా లేవు, చాలా ప్లాన్డ్గా పక్కాగా స్కెచ్ వేసి మరీ హతమార్చుతున్నారు. వాళ్ళకి అసలు అది ఎలా సాధ్యమవుతోంది? ఒకటి స్మార్ట్ ఫోన్, రెండోది మీరు చూసుకుంటే ఎథిక్స్ మారల్స్ గురించిన ఆలోచనే లేకపోవటం. మీరు తొందరపడి చేయటం కాదు, నేను నా సుఖం కోసం ఇది చేయాలి, అవతల వ్యక్తిని ఈజీగా ప్రలోభ పెట్టడం. అతి ముఖ్యంగా ఇప్పుడు మన దగ్గర చూస్తే ఆ హైటెక్ సిటీలో నాకు కూడా ఒక అపార్ట్మెంట్ ఉంది, రెంట్కి ఇచ్చిన పక్కన ఇంకో అపార్ట్మెంట్లో లివ్ ఇన్ రిలేషన్స్లో ఉన్నారు చాలా వరకు. అందులో వేరే స్టేట్లో భర్త పనిచేస్తూ ఉంటే ఇక్కడ పనిచేస్తూ ఉంటుంది, ఆమె కూడా లీగల్గానే భర్తతో ఉంటుంది, ఇక్కడ లివింగ్ రిలేషన్స్లో ఉన్నారు. దాంతో ఏమైనా మాట్లాడితే రమ్య గారికి తెలుసు, కేసులు పెడతారు 497లో, ఏవో ఇంకా చెప్పనక్కర్లా. ఇంకొక విధంగా సుప్రీంకోర్టు ఈ మధ్యకాలంలో ఎనీ మ్యారీడ్ ఉమెన్ ఆర్ అన్మ్యారీడ్ బాయ్ ఆర్ మ్యారీడ్ బాయ్ కెన్ హ్యావ్ అఫైర్ విత్ ఎనీబడి, ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్. దానివల్ల ఏమైపోయిందంటే మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా తమ పరిధిని దాటిపోతున్నారు. ఎందుకంటే కేసు పెట్టేదానికి లేదు, ఉంటే తప్పేముంది. అదేవిధంగా ఇందాక రమ్య గారు చెప్పినట్టు మనం భార్యను భర్త వదిలేసి వాళ్ళు సమాజంలో మామూలుగా అట్లా తిరిగితే, ముందు కాలంలో అయితే అబ్బా చూడరా అసలు ఎట్లా బయటకు వచ్చింది ఆమె అనే పరిస్థితి నుంచి బయటకు వచ్చాము చూడండి, ఆదర్శ దంపతులు, ఆదర్శ
యువతి యువకులు అని చెప్పే రీతిలో మనం వాళ్ళని చూస్తున్నాము. అతి ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ అండి. యూట్యూబ్ ఛానల్స్లో మీరు ఆ మధ్యకాలంలో ఒకటి చంపేసి హౌ టు కిల్ మై వైఫ్, హౌ టు డిస్ట్రాయ్ హర్ బాడీ అని చెప్తే అన్నీ వస్తుంది. అయ్యే వచ్చిన తర్వాత మరీ దారుణం. ఇంకో విషయం ఏమిటంటే రేపు అరే నేను ఈ పని చేసిన తర్వాత ముఖ్యంగా ఆలోచన పరిజ్ఞానం లేకపోవటం. ఇప్పుడు ఈ అమ్మాయి 16 ఏళ్ళ అమ్మాయి ఆ ఆలోచన రావడమే తప్పు. సరే వచ్చింది, షీ ఈజ్ హ్యావింగ్ అన్ అఫైర్ చెప్పింది, అమ్మ 3 ఏళ్ళు ఉండమనింది. అరే నేను ఇప్పుడు తల్లిని చంపితే నా చెల్లి బ్రతుకేమవుతుంది, రేపు పొద్దున్నే వాడు ఉంచుకున్నాడో లేకపోతే కట్టుకోబోయేవాడో ఏమైనా చేస్తే నా బ్రతికేమిటి అనే ఆలోచన ఏమైనా చేసే వ్యవహారం ఉందే? అస్సలు దేని గురించి ఆలోచన చేయలే. వాడేదో చెప్పినాడు, వచ్చింది, తల్లిని చంపింది. తప్పు, ఎంత తప్పండి. అంటే వీళ్ళకి జీవితం మీద అవగాహన లేకపోవడం. అతి ముఖ్యంగా జీవితమే కాదు, ఇంకో విషయం ఎథిక్స్ మారల్స్ అనే క్వశ్చనే లేకుండా పోయిందండి. అరే కన్న తల్లిని, ఆమె ఒకటే ఉంది, తండ్రి కూడా లేడు, చంపేసింది. దాని ఆమె అత్తగారు ఇచ్చింది, ఆమె అర్హురాలే చంపడానికని. ఎంత దారుణం అండి. అంటే సమాజంలో ఇటువంటి జరిగితే ఏ విధంగా తలెత్తుకొని తిరుగుతాము? భయం లేదు. సో ఇప్పుడు మనకు ఆదర్శ దంపతులే బయట తిరుగుతూ ఉన్నారు హ్యాపీగా 10 మందిని వెంటేసుకొని. అట్లాంటప్పుడు మనం చేస్తే ఉంటుంది అనేటువంటి భావన పెరిగిపోయింది. అదే కాకుండా అతి ముఖ్యంగానండి ఇప్పుడు నేను ఒక కేసులో 20 ఏళ్ల క్రితం నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బేగంపేట 2004లో పెట్టిన కేసుని మొన్నటికి మొన్న నేను ఎవిడెన్స్ ఇచ్చేదానికి పోయినా. సో ఏమనుకోవాలా, 20 ఏళ్లలో ఎవరెక్కడ ఉంటారు? సో ఆ కేసుల భయం కూడా లేకుండా పోయింది. సో ఈ కారణాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మనం చూస్తూ ఉన్నాం, మాట్లాడుకుంటున్నాం, అంతే. అర్చన గారు, హైదరాబాద్ జీడిమెట్లలో ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన మైనర్ ఘటన అయితే చాలా షాకింగ్. ఫస్ట్ టైం విన్నట్టుగా అనిపించింది. అసలు 15 ఏళ్ల ప్రాయంలో 10th క్లాస్లో ఇంకా స్కూల్ ఏజ్లోనే ఉంది. అసలు ఆ బుర్రలో అంత క్రిమినల్ ఆలోచనలు ఎలా వచ్చాయి? సో అంటే నేను ఒక సైకాలజిస్ట్ లాగానే మాట్లాడాలి కాబట్టి దీంట్లో మనం రకరకాల పారామీటర్స్ ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో నేను కేసు చూసినప్పుడు మదర్ కి ఫస్ట్ హస్బెండ్ పోయారు, సెకండ్ పెళ్లి చేసుకున్నారు, మదర్ కి సెకండ్ హస్బెండ్ కూడా లేరు అని చెప్పి చదివినప్పుడు ఇక్కడ ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. అంటే తల్లి పట్ల ఒక కోపం అనేది చైల్డ్హుడ్ నుంచి అమ్మాయి ఏమన్నా డెవలప్ చేసుకుందా అనే ఒక కోణం మనం ఆలోచించాల్సి ఉంటుంది. సో ఇష్టం లేకపోయి ఉండొచ్చు సెకండ్ మ్యారేజ్ తల్లి చేసుకోవడము. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను రెడ్డి గారు చెప్తుంటే వింటున్నాను, అంటే అత్తగారి మర్డర్ ని అంటే ఏకీభవించారు, ఆవిడ నిజంగా దానికి తగిన వ్యక్తి అనడం, అది నాకు నిజంగా షాకింగ్ గా ఉంది. సో అలా అన్నారు అంటే తెలియకుండానే మరి మదర్ నిజంగా చిన్నప్పటి నుంచి ఏమైనా ఈ డాటర్ ని ఎక్కువగా హింసించడము మానసికంగా ఇలాంటివి ఏమైనా జరిగాయా? సో తన చైల్డ్హుడ్ హిస్టరీ అనేది ఒకటి కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు పక్కకు పెడితే టీనేజ్ అనేది హార్మోన్స్ మూలంగా వాళ్ళు చాలా ఆవేశపూరితంగా ఉంటారు, సెల్ఫ్ సెంట్రిక్ గా ఉంటారు, వాళ్ళకి మిగిలినవేవి కనిపించదు. అలాంటి వయసులో వాళ్ళు ఇంకా ప్రేమలో పడితే లవ్ ఇస్ బ్లైండ్ అన్నట్టు వాళ్ళకి ఇంకేవి కనిపించకుండా తయారవుతారు. ఇప్పుడు తను ప్రేమించిన వ్యక్తి ఎలాంటి వాడో మనకు తెలియదు, అతని బార్న్ అండ్ బాటప్ తెలియదు, అతని ఇన్ఫ్లుయెన్స్ ఈ అమ్మాయి మీద ఎలా ఉందో తెలియదు. సో ఇవన్నీ కలిపి ఏమవుతుందంటే వీళ్ళ రిలేషన్షిప్ ని ఎప్పుడైతే తల్లి యాక్సెప్ట్ చేయలేదో దెర్ ఈస్ ఎ ఛాన్స్ అండ్ ప్రాబబిలిటీ ఈ అమ్మాయి ఓకే నువ్వైతే 2 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, నేను ఇష్టపడిన అబ్బాయి తోటి మాత్రం నేను ఉండడం నీకు ఇష్టం లేదా అని అనుకునే దాంతో, లేకపోతే ఆ తల్లి రిలేషన్షిప్ ని చాలా సాఫ్ట్ గా హ్యాండిల్ చేసిందా, అబ్యూజివ్ లాంగ్వేజ్ తోటి, లేకపోతే ఏ విధంగా ఈ అమ్మాయిని బ్రేక్ చేసిందో మనకు తెలియదు. అంటే అర్చన గారు, అమ్మాయి ఇప్పుడు యాక్చువల్ గా స్కూల్ ఏజ్ లో ఉంది, స్కూల్కి వెళ్తూ ఉంది కదా, అంటే అసలు ఇప్పుడు స్కూల్లో చదువుకున్న టైంలో ఎంతసేపటికి ఎగ్జామ్స్ గురించో లేదంటే అది ఎట్లా పాస్ అవ్వాలి, ఇది ఎట్లా చదవాలి, వాళ్ళకన్నా ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ కోర్స్ అయిపోయే పిల్లల కేసులు నేను చాలా చూసాను. ఓకే, 8th క్లాస్ 9th క్లాస్ నుంచి ఇంటర్ కోర్సులు అయిపోయి వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకుందామా అన్నంత వరకు ఆలోచన ధోరణులు వెళ్ళిపోయాయి. ఎందుకంటే రెడ్డి గారు చెప్పినట్టు మోర్ ఎక్స్పోజర్, మోర్ నాలెడ్జ్. సో ఐక్యూ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, ఈక్యూ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. అది ప్రస్తుతం మన దగ్గర జరుగుతున్న సినారియో అన్నమాట. సో అలాంటి కండిషన్స్ లో ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉన్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో మన దృష్టిలో వాళ్ళు మైనర్, కానీ వాళ్ళకి లాట్ ఆఫ్ నాలెడ్జ్, లాట్ ఆఫ్ ఎక్స్పోజర్, వాళ్ళు ఎంతకన్నా తెగించే శక్తి వాళ్ళకి ఉంటుంది. సో
100%. ప్రతిదీ అవైలబిలిటీలో ఉంది, ప్రతిదీ అవైలబిలిటీలో ఉంది. ఏది కావాలన్నా చాట్ జీపీటీని అడుగుతున్నారు. అసలు మా దగ్గరికి సెషన్స్ కి వచ్చే ముందర ట్రీట్మెంట్ ప్లాన్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేసుకుని వస్తారు. వాళ్ళకు సర్జరీ ఎలా చేయాలో కూడా వాళ్ళకి తెలుసు. అలా తయారైపోయారు. ఓకే, రైట్. రమ్య గారు, నిజంగా అలా తయారైంది. సో ఇలాంటి సినారియోలో ఆ అమ్మాయి ఆ తల్లిని చూసే విధానం మూలంగా, తల్లి ప్రేమ, విలువలు, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఇవేవి లేకపోవడం మూలంగా, జస్ట్ బికాస్ ఆఫ్ దట్ బ్లైండ్నెస్ అండ్ ఆ మోరల్స్ లేకపోవడము, అండ్ కుటుంబ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ లో పెరిగిన కిడ్స్ కి మంచి ఫంక్షనల్ ఫ్యామిలీలో పెరిగిన కిడ్స్ కి చాలా తేడా ఉంటుంది. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ మూలంగా, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్, వీటన్నిటి మూలంగా ఎంత ఎవిడెంటల్ గా కనిపిస్తున్నాయి ఇన్ని ఫ్యాక్టర్స్ అక్కడ. అందుకనే పిల్లల పెంపకము, డిసిప్లైన్డ్ లైఫ్, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ అండి. పేరెంట్స్ ఎక్కువ పిల్లలతో టైం ఇవ్వాలి, గడపాలి. 100%. సో ఆ టైం ఇవ్వనప్పుడు వాళ్ళలో వాల్యూస్, మోరల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? రైట్. రమ్య గారు, ఇప్పుడు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం, ఏవైతే మహిళలకి సంబంధించి లేదంటే అమ్మాయిలకు సంబంధించి చట్టాలు ఉన్నాయో అవి సరిగా లేవు అనేది మీరు చెప్పిన ఆన్సర్లో అది కన్వే అయింది. ఇప్పుడు కొత్త చట్టాల్లో మహిళలు, అమ్మాయిల హత్యా నేరాలకు ఏమైనా మినహాయింపులు ఇచ్చారా? ఏం ఆలోచించుకుని ఏం చేద్దామని ఈ బరితెగింపు హత్యలు, వీళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి? మేడం, పనిష్మెంట్ అనేది అది మహిళల జెంట్స్ అని ఉండదండి. వాళ్ళు చేసే క్రైమ్ పర్సంటేజ్ని బట్టి, ఆ క్రైమ్లో ఉన్న క్రూయాలిటీని బట్టి వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్, అంటే ఇప్పుడు లైఫ్ కానీ 14 years కానీ 10 years కానీ 7 years మ్యాక్సిమం పనిష్మెంట్ అన్న కేసుల్లో 1 year ఇవ్వాలా, 5 years ఇవ్వాలా, లేకపోతే మ్యాక్సిమం పనిష్మెంట్ ఇవ్వాలా అనేది ఒక క్రైమ్. జస్ట్ ఎమోషనల్లో పడవటం వేరు, ప్లాన్ చేసి దాన్ని మళ్ళీ సూసైడ్ కింద కన్వే చేసి చూపించాలి అని ఈ ప్లానింగ్ ఉంటుంది చూసారా? ఆ ప్లానింగ్ వాళ్ళ క్రూయాలిటీని బేస్ చేసుకొని పనిష్మెంట్ అనేది ఉంటుంది. కర్మ ఏంటంటే ఇక్కడ పనిష్మెంట్ ఇంకొకటి కాదండి, మనం మాట్లాడాల్సింది క్యారెక్టర్. ఈ రోజు కాదు ఏ రోజైనా కానీ ఒక వ్యక్తి కోర్టుల చుట్టూ ఇంకెక్కడికి తిరగకుండా కొంచెం సమాజంలో బతకాలి అన్నప్పుడు, సమాజం నుంచి బెనిఫిట్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సమాజంలో ఉండే కొన్ని కట్టుబాట్లను మనం ఫాలో అవ్వాలి. మనకి సొసైటీ అంటే రెస్పెక్టే లేదు. ఎవరు నన్ను ఏమనుకున్నా నాకు సంబంధం, వాడు నాకు ఏమైనా ఆకలితో ఉన్నప్పుడు భోజనం పెడుతున్నాడో వాడి గురించి నేను ఎందుకు పట్టించుకోవాలి అనే పొజిషన్లో మనం మాట్లాడుతున్నామే తప్ప, ఇక్కడ ఉండడం వల్ల సేఫ్గా ఉంటున్నాము కాబట్టి సమాజం కట్టుబాట్లో ఈ జనరేషన్లో ఏమున్నాయో ఆ రూల్స్ మనం ఫాలో అవ్వాలని ఒక్కడు కూడా అనుకోవట్లే. 2, ఈ క్రైమ్కి సంబంధించి అతి తెలివి అనమాట. ఎంత దారుణం అంటే, ఓహో అండ్ ఆ ఎమోషన్స్, ఎందుకంటే సైకలాజికల్గా ఒకప్పుడు ప్రాబ్లం ఉన్న వాళ్ళే ప్రాబ్లమాటిక్గా ఉండేవాళ్ళు తప్ప, ఇప్పుడు సైకలాజికల్ డిప్రెషన్స్ ఒక 10 మందిని తీసుకుంటే 8 మందికి ఖచ్చితంగా ఉంటుందండి. మేబీ ఆ ప్రాబ్లం క్లియర్ అయినాక వాళ్ళకి కొంత తగ్గిద్దేమో కానీ, డిప్రెషన్స్ షార్ట్ టైంలోనే రియాక్ట్ అయిపోవడం, ఆ ప్రాబ్లం వాళ్ళకి ఇమ్మీడియట్గా అయిపోవాలి, లేకపోతే ఇంకా కంటిన్యూ అవ్వలేరు. అది ఎంత డిప్రెషన్లకు వెళ్తున్నాయంటే ఎవరు లేరు, తల్లిదండ్రులు వాళ్ళే ఉంటారు ఇళ్లల్లో, వీళ్ళకి చెప్పేవాళ్ళు ఉండరు. మెయిన్గా తల్లిదండ్రులు చెప్తే ఈనే పొజిషన్లో ఏ పిల్లలు లేరండి, చెప్పే అంత ఓపిక తల్లిదండ్రులకి లేదు. ఇన్ కేస్ చెప్పినా అదేదో ఇరిటేటింగ్ విషయంలాగా ఉంది. మరి వీళ్ళకి ఎవరు చెప్పాలి? కౌన్సిలింగ్ సెంటర్స్ తీసుకెళ్తే అబ్బో మాకు తెలుసు మీకంటే ఎక్కువ తెలుసు అనే పొజిషన్లో ఆల్రెడీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తప్పు చేసి క్యారెక్టర్ లేని వాళ్ళకి ఎవరికైనా మనం కౌన్సిలింగ్ ఇద్దాము అంటే అంత ముదురుగా మాట్లాడుతున్న పొజిషన్లో నేను అబ్జర్వ్ చేసినంత వరకు వాళ్ళు ఏది కొంచెం వినగలుగుతున్నారంటే, ఎవరైనా గ్రూప్లో మాట్లాడుకుంటున్నప్పుడు కానీ, ఫ్రెండ్స్కి ఇంకొకరు చెప్తున్నప్పుడు కానీ, ఓహో ఇది చేస్తే ఇలా జరిగిద్ది అనమాట, ఇది మనం చేయకుండా ఉండాలి అనే విధంగా కొంత రియలైజేషన్ ఏమో తప్ప, ఎవరు చెప్పినా ఇనే పొజిషన్లో ఎవ్వరు లేరు. ఈ షో తరపు నుంచి ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన ప్రోగ్రామ్ నుంచి దయచేసి క్యారెక్టర్తో ఉండండి. క్యారెక్టర్ వల్ల 90% ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవుతాయి. మేబీ ఆ క్షణానికి మీకు హ్యాపీనెస్ ఉండకపోవచ్చేమో కానీ. ఇక లీగల్ ప్రొసీడింగ్స్కి వచ్చేసరికి లేడీస్ క్రైమ్ పర్సంటేజ్, చాలా క్రైమ్ చేసే వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువైపోయిందండి, తెగించేశారు. లేడీస్కి వైపే రమ్య గారు చేస్తారా, జెంట్స్ వైపే చేస్తారంటే, న్యాయం ఎటువైపు ఉంటే అది అటువైపు చేస్తానండి. కర్మ ఏంటంటే ఇప్పుడు జెంట్స్ వైపు ఎక్కువ న్యాయం ఉంటుంది. సో లేడీస్ వైపు చేయరా అంటే చేస్తాం, అందరి వైపు చేస్తాం కేసెస్. కానీ నిజం ఎక్కడుంది, ఇది కరెక్ట్గా వీళ్ళకి అన్యాయం జరిగింది అన్న కేసుల్లోనే నేను కాస్త ముందుకు వెళ్తానండి, అది ఎవరైనా కానీ. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఈ మధ్యకాలంలో చూస్తుంటే మర్డర్ పర్సంటేజ్లు లేడీసు అక్రమ సంబంధాల కోసము, లవర్స్ కోసము, పెళ్ళిళ్ళు చేసుకోవడంకో భర్తని చంపేసే కేసులు రిపీటెడ్గా మనం చూస్తున్నాం. అమ్మ చంపకండి, దయచేసి కోర్టులో కేసు వేస్తే లా అంతా మీకు ఫేవర్గానే ఉంది, చట్టాలు మారే వరకన్నా కనీసం జెంట్స్ని బతకనివ్వండి. 2, మనం ఇప్పుడు ఈ కేసు గురించి మాట్లాడితేనండి, మైనర్ అమ్మాయి కేసు మర్డర్ దాకా వెళ్ళిపోయింది అంటే దీని ముందు ఒక 10 కన్సల్టేషన్లు మాట్లాడితే అందులో ఒకటి ఉంటుందండి, మైనర్ అమ్మాయి. ఇందాక అర్చన మేడం చెప్పారు 8th క్లాస్ 9th క్లాస్ వాళ్ళు ఫిజికల్ రిలేషన్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నిజం,
ఒక కన్సల్టేషన్ ఖచ్చితంగా మాట్లాడతానండి, షాక్ అవుతుంది. పేరెంట్స్ అన్నీ తెలుసు, ఏంటి ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ అట. ఇంకా వీళ్ళ లవర్స్ కూడా కాదు, పెళ్లి చేసుకుందాం అనే వాళ్ళు చాలా తక్కువ. ఎంజాయ్ చేయాలి అర్జెంటుగా. ఎందుకంటే నైట్ టైం ఫోన్ కాల్స్ ఉంటే అర్ధరాత్రులు ఫోన్లో మాట్లాడతారు, విచ్చలవిడిగా బయటికి వెళ్ళిపోయే స్వేచ్ఛ, ఫైనాన్షియల్గా పేరెంట్స్ అట్లా ఇచ్చి కార్డులు ఇస్తున్న సందర్భాలు. అవి ఇస్తున్నప్పుడు మోరల్ వాల్యూస్ కూడా నేర్పించాలిగా. ఈ రోజున ఒక ఫ్రెష్ అమ్మాయో ఫ్రెష్ అబ్బాయో ఎవరికి పెళ్లి చేసుకోవడానికి దొరకరు, ఛాలెంజ్ చేసి చెప్పొచ్చు. పోనీ అక్కడితో అయిపోద్దా అంటే అది లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఎట్లా ఉంటారనేది ఇంపార్టెంట్. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా దరిద్రంగా తయారవుతున్న క్యారెక్టర్స్ నుంచి మర్డర్లు చేసే క్రైమ్ దాకా వెళ్తున్నాయి. వీళ్ళ అతి తెలివి ఏంటంటే అసలు మేము ఎవరికి దొరకం ఎలా అని ఈ యూట్యూబుల్లో వీటిలో కంట్రోల్ లేదు. మనకి ఓటీటీల మీద కంట్రోలే లేదు. ఒకప్పుడు ఏ సర్టిఫికేట్ సినిమాలంటే మైనర్ పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఉండదు. ఈ రోజున బూత్ డైలాగులతోటి పెద్ద పెద్ద హీరోలు చెప్తున్న సందర్భాల్లో మనం ఇంట్లో కూర్చొని చాలా పెద్ద బూత్ని కామన్గా ఫ్యామిలీ అంతా, ఒకప్పుడు ఒక బూత్ వస్తే పెద్దోళ్ళు వచ్చి పిల్లలు ఇంట్లో నుంచి అక్కడ నుంచి ఆ హాల్లో నుంచి బయటికి వెళ్ళేవాళ్ళు అవతలకి. ఈ రోజున అందరూ సచ్చినట్టు కూర్చొని చూస్తున్నాం, ఎందుకంటే ఆ బూత్ తక్కువేరా బాబు ఇంకా నెక్స్ట్ వచ్చే బూత్ కంటే అనే సీన్లో మనం ఉన్నప్పుడు ఎవరిని మనం అంటాం. కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలి. అమ్మ క్రైమ్ చేసేవాళ్ళు ఎవరైనా, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్కి దొరుకుతారు. ఒకసారి లా అండ్ ఆర్డర్ చుట్టూ తిరిగారంటే ఇందాక సార్ చెప్పారు 20 years మేబీ మీకు బెయిల్ వస్తుందేమో, కానీ ఆ టార్చర్ ఒకటి ఉంటుంది చూసారా, అది నరకమే. అలాగే మనం ఫ్యామిలీ మ్యాటర్స్ ఇక్కడ మర్డర్, హస్బెండ్లో మర్డర్ అనేది కొంచెం ఎక్కువ చూస్తున్నాం ఫ్యామిలీ మ్యాటర్స్లో. ఈజీగా లీగల్ ప్రాసెస్లో ఒక 3 yearsలోనే అమ్మాయికి చేయాల్సిన న్యాయం అమ్మాయికి చేసి, ఆ అబ్బాయికి చేయాల్సిన న్యాయం అబ్బాయికి చేస్తే వేరే కంట్రీస్లో అదేలా ఉంది. అది ఇక్కడికి తీసుకురండి. మీకు అక్కడ స్వేచ్ఛలు కావాలి, అక్కడ విచ్చలవిడిగా అలా తిరుగుతారు, అలా కావాలి. కానీ రైట్స్, ఆస్తుల విషయాలు, మెయింటెనెన్స్ విషయాలు మాత్రం గట్టిగా కావాలంటే కుదరదు. సో కొంచెం లా అండ్ ఆర్డరు, అడల్టరీ ఏదైతే ఉందో 497 ఐపీసీ సెక్షన్ని, ఆ సెక్షన్ తీసి పడేశారు. తీసేయడం వల్ల బిఎన్ఎస్ యాక్ట్లో ఆ చట్టం లేదు. విచ్చలివిడిగా ఒకప్పుడు అక్రమ సంబంధం అంటే ఇన్సల్ట్ అనే పొజిషన్ నుంచి స్వేచ్ఛగా పెట్టుకుంటే రెడ్ హ్యాండెడ్గా వీడియోలు పెట్టుకొని తీసుకొచ్చినా కూడా కేసు పెట్టడానికి లేదు. ఇంకే రకంగా ఎవరిని మనం అనగలుగుతాం? ఎవడ వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళు, ఎవడ క్రైమ్ వాళ్ళు. కానీ క్రైమ్ చేసినప్పుడు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. అవి కొంచెం ఫాస్ట్గా పడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అలాగే పిచ్చి పిచ్చి కేసులు వేసే వాళ్ళకి పెద్దగా న్యాయం జరగకుండా ఇమీడియట్ రిజల్ట్లు వస్తే కనీసం ఈ అక్రమ సంబంధాలు లేకపోతే ఇవి కాకుండా డైవర్స్ వచ్చినోడు లీగల్గా ఇంకో పెళ్లి చేసుకుంటారనేది నా ఉద్దేశం. రెడ్డన్న గారు, మీరు సుదీర్ఘకాలం పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కదా, మీ కెరియర్లో మహిళలు ప్రత్యక్షంగా క్రైమ్స్లో ఇన్వాల్వ్ కావటం ఇప్పుడున్నంతగా గతంలో ఉండేదా? అస్సలు లేదండి. మహిళలు చాలా 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 తక్కువ. అసలు మహిళలు మర్డర్ చేశారనే మాట నేను ఐ థింక్ 1972 నుంచి 74 నుంచే ఇండిపెండెంట్ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు చూడలే. ఎక్కడో కానీ ఏదో చాలా దరిద్రమైన వ్యవహారంలో ఒక కేసు వచ్చేది. అది 90sకి వచ్చేటప్పటికి కొంచెం ఇంక్రీజ్ అయింది. 2000 తర్వాత ఎక్కువైంది. 2020 తర్వాత అసలు వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు. చెప్పాను కదా, దీనికి కారణం చాలా అతి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ అండి. ఇంకోటి చెప్తున్నాను మీకు, స్మార్ట్ ఫోన్ ఒకటి. మీరు ఏమన్నా చెప్పండి, స్కూళ్ళల్లో కాలేజీల్లో నేను నార్కోటిక్స్ గురించి నా దగ్గర కౌన్సిలింగ్కి వస్తుంటారు రెగ్యులర్గా. నేను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో కూడా పనిచేశాను. ఒక చిన్న వ్యవహారం అండి. తల్లిదండ్రులు పిల్లల్ని పక్కింటికి పంపిస్తే ఆ పక్కింట్లో వాడు ఏం చేస్తున్నాడు, ఈ అమ్మాయి ఏం చేస్తున్నది అనే ఆలోచనే లేకుండా పోతే, వాడు పక్కింటికి చదువుకోవడానికే, అమ్మాయి పక్కింటికి చదువుకోవడానికి పోయి సెకండ్ షోకి పోయేసి పొద్దున వరకు తిరిగేసి వచ్చి పొద్దునే పండుకునే అమ్మాయిలు ఉన్నారు. పక్కింట్లో చదువుకోవడానికి పోతున్నానని చెప్పి ఎక్కడో పోయి గంజాయి తాగుతా కూర్చొని పోలీసులకు పట్టుబడిన సందర్భాలు ఉన్నారు. సో దీనికి కారణం ఏమిటి? తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవ. అదే కాకుండా వీళ్ళకి సంపాదనే అతి ముఖ్యమైపోయింది తప్ప, ఏదో సంపాదించి పిల్లలకి మంచి పొజిషన్ ఇవ్వాలా, మంచి ఎయిర్ కండిషన్ బస్ ఇవ్వాలా అనేది చూస్తున్నారు. కానీ వాళ్ళ క్యారెక్టర్తో పెంచాలా, ఎథిక్స్ మారల్స్ నేర్పించాలనే భావన తల్లిదండ్రుల్లోనూ లేదు. వాళ్ళ మాట వినేటువంటి ప్రభావం వాళ్ళకు లేదు. పిల్లల తల్లిదండ్రుల మాట 5% వింటారు. స్కూల్లో టీచర్స్ మాట ఒక 20% వరకు వింటారు. 75 to 90% మాటలు ఫ్రెండ్స్ మాటే వింటారు. ఫ్రెండ్స్ మర్డర్ చేయమంటే చేస్తారు. ఆ పిల్ల ఇంకోటి పెట్టుకునిందంటే ఈ పిల్ల ఇద్దరిని పెట్టుకుంటే తప్పేముంది అని మాట్లాడే స్టేజ్కి పోయినారు. అతి ముఖ్యంగా సెక్సువల్గా మీరు ఈ క్రైమ్స్ అన్నీ చూసుకోండి. సెక్షువల్గానే ఈ మర్డర్స్కి అన్నిటికీ కారణం 85% సెక్షువల్ రిలేషన్సే. దాంట్లో ఏమి వీళ్ళు
అయ్యా భవిష్యత్తును గురించి ఆలోచన చేసేటువంటి ఆలోచనే లేకుండా పోయింది, వాళ్ళ జీవితాల గురించి ఆలోచనే లేకుండా పోయింది. ఇందాక రమ్య గారు చెప్పినట్టు అట్లాంటి పురుషులనే మనం ఆదర్శంగా అటువంటి స్త్రీలనే మనం ఆదర్శంగా తీసుకొని వాళ్ళు యూట్యూబ్లో చూస్తున్నాము. ఎక్కడికి వెళ్తామండి మర్రలు చేయక? కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. దీనికి కారణం స్మార్ట్ ఫోన్. అది ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లో వచ్చేటివి నమ్మటం. 80% స్మార్ట్ ఫోన్లో వచ్చేటివన్నీ అబద్ధాలు, అది తెలియటం లేదు. రైట్ రెడ్డన్న గారు. అర్చన గారు, ఒక సైకాలజిస్ట్గా చెప్పండి, ఈ తరహా ఆలోచనలు ఉండే మహిళలు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళలో నేర స్వభావాన్ని ఎలా గుర్తించాలి? నేను చెప్పినట్టు వీళ్ళలో ఎమోషనల్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. వాళ్ళకి గిల్ట్, రిగ్రెట్, సింపతి, ఎంపతి ఇలాంటి కోణాలన్నీ తక్కువగా ఉంటాయి. అండ్ చాలా సెల్ఫ్ సెంట్రిక్ బిహేవియర్స్ ఉంటాయి. అంటే ఎప్పుడు వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు, వాళ్ళ హ్యాపీనెస్ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. అండ్ వాళ్ళు ఏదనుకుంటే అది జరిగిపోవాలి. వాళ్ళు అనుకున్నది జరగకపోతే వెంటనే వాళ్ళ నుంచి ఆ ఇంపల్సివ్ బిహేవియర్ అనేది కనిపిస్తుంది. ఇంపల్సివ్నెస్ అంటే చిన్నదానికి కూడా ఓవర్ రియాక్టివ్ నేచర్ అన్నమాట. దానికి అసలు అంత అవసరం లేదు. అండ్ పక్క వాళ్ళని హార్మ్ చేయడం, వస్తువులు ఇరక్కొట్టడం, ఓకే, పక్క వాళ్ళకి ఏమైనా కూడా వీళ్ళు వాళ్ళు అనుకున్నది సాధించే వరకు మనశ్శాంతిగా ఉండరు. సో ఇలాంటివన్నీ మీ ట్రైట్స్ వీళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయో, ఐదర్ బార్డర్ లైన్ పర్సనాలిటీ సిమ్టమ్స్, బైపోలార్ సిమ్టమ్స్, లేకపోతే సైకోసిస్ సిమ్టమ్స్, ఇలాంటివి ఎప్పుడు కనిపించినా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు జాగ్రత్త పడితే మనము క్రైమ్ రేట్ ని తగ్గించే ఛాన్సెస్ చాలా మటుకు ఉంటాయి. ఓకే, రమ్య గారు, ఒక మహిళా న్యాయవాదిగా చెప్పండి. అంటే ఇంతకు ముందు మీరు చెప్పారు న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు నేను వాదిస్తానని. మహిళలు నేరాలకు పాల్పడటం లేదా కుట్ర పన్నడం వంటి కేసుల్లో వారికి వ్యతిరేకంగా ఎప్పుడైనా మీరు వాదించారా? ఇప్పుడు అవే నడుస్తున్నాయి ఎక్కువ. ఇందాక మీకు చెప్పాను, ఎందుకంటే జెంట్స్ సఫర్ అవుతున్న కేసెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఒకప్పుడు ఇందాక సార్ చెప్పారు 20 years బ్యాక్ మహిళలు క్రైమ్ చేసేది లేదండి, చాలా తక్కువ అని. ఆ కేసులు మనం విన్నా ఏమనిపిస్తుంది అంటే ఆవిడ చాలా సఫరర్, అయ్యో కరెక్ట్ అనే పొజిషన్లో తప్పని పరిస్థితుల్లో ఆ క్రైమ్ ఏదైనా చేసి ఉండాలి. కానీ ఈ రోజున పరిస్థితి ఎట్లా ఉందంటే హ్యాపీనెస్ కోసం, అక్రమ సంబంధాల కోసం, విచ్చలవిడితనం కోసం మర్డర్లు చేస్తూ క్రైమ్ చేస్తున్న సొసైటీలో మనం ఉన్నాం. ఎవరు రెస్పాన్సిబుల్? దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్. నేను ఇందాక చెప్పాను 3 reasons మెయిన్గా. మనం క్యారెక్టర్తో ఉండాలి అని ఎవరికి వాళ్ళు ఫీల్ అవ్వాలి. 2, ఎవరు చెప్పినా వినట్లేదు, అయినా తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత. ఎందుకంటే మీ పిల్లలు సర్వనాశనం అయిపోతే మీరు సంపాదించే డబ్బు కానీ ఏది కానీ వాల్యూగా ఉండదు. సో వాళ్ళ కోసం కొంత టైం స్పెండ్ చేయండి. మీరు చెప్పేది వాళ్ళు వినగలిగే అంతవరకే. మీరు ఎక్కువగా చెప్తే మళ్ళీ వాళ్ళు ఇరిటేషన్ ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్, ఖచ్చితంగా గవర్నమెంటు కొంచెం యాక్షన్ తీసుకొని ఎక్స్పర్ట్స్ ద్వారా కాలేజీల్లో, స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అరే బాబు ఇలాగా ఈ తప్పు ఇలా చేస్తే లైఫ్ ఎలా స్పాయిల్ అయిపోతుంది. ఎందుకంటే మైనర్ అమ్మాయిలు సెక్సువల్గా వెళ్ళిపోయి కేసులన్నా పెట్టి జీవితాలను నాశనం చేస్తున్నారు. లేదా ఆ న్యూడ్ వీడియోస్ రికార్డ్ అయిపోయి అబ్బాయిలు బ్లాక్మెయిల్ చేస్తూ, వైజాగ్ కేసు ఒకటంటే రీసెంట్గా మనం ఒక 6 months బ్యాక్ చూస్తే స్టూడెంట్సే, ఆ లవర్స్ ఇద్దరు అక్రమ సంబంధం, అదే వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు, అబ్బాయి రికార్డ్ చేశాడు, మిగతా 3 స్టూడెంట్స్ ఆ అమ్మాయిని వాడుకున్నాడు. ఇలాంటి కేసులు నెంబర్ ఆఫ్ పెరుగుతున్నాయి. ఆడపిల్లలు మీరు జాగ్రత్త పడాలి, జాగ్రత్తగా ఉండాలి. క్షణికావేశంతో బిఫోర్ మ్యారేజ్ మీరు పెట్టుకునే రిలేషన్స్ కానీ, న్యూడ్ వీడియోలు తీసుకొని పెట్టుకునేవి కానీ మీ జీవితాలు సర్వనాశనం చేస్తూ ఉంటాయి. ఇక భార్యలు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అమ్మ మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకుంటూ మీ మీద ఆధారపడిన హస్బెండ్ పిల్లల జీవితాలు దయచేసి నాశనం చేయకండి. అలాగే జెంట్స్ కూడా ఎవరైనా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల మీతో పాటు ఇంకొక 10 మంది నాశనం అవుతున్నారు. అదేదో లీగల్గా విడిపోయిన తర్వాత మీ ఏడుపులు మీరు ఏడిస్తే మేమంతా ఇట్లా టీవీ ఛానల్స్లో కూర్చొని ఇట్లాంటి విషయాల మీద మాట్లాడుకోవాల్సిన అవసరం లేకుండా ఉపయోగపడే విషయాలు మాట్లాడతాం. 2, లీగల్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్లో చేంజెస్ రావాలండి. ఇటువంటివి ఇమీడియట్ పనిష్మెంట్స్ ఉంటాయి. ఈ పనిష్మెంట్ ఇలా ఉంటుంది, ఈ తప్పులు మీరు చెయ్యొద్దు అనే కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లాగా వెళ్తూ ఉంటే బాగుంటుంది. ఇందాక సార్ కానీ మేడం కానీ నేను కానీ చెప్పేది ఏంటంటే, యూట్యూబ్స్లో వచ్చేవి 80 to 90% నిజం కాదు. మీకు అర్థమయ్యే కెపాసిటీ మీకు లేదు. ఆ కెపాసిటీ వచ్చిన రోజు అవి చూడండి. ఓకే, అంతే తప్ప జాతకాలు చెప్తున్నారు, వాళ్ళ చేతుల్లో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ యూట్యూబ్లో వచ్చి అన్ని వీళ్ళే ట్రీట్మెంట్లు చేసేసుకుంటారు, వీళ్ళే మెడిసిన్లు వాడేసుకుంటారు, వీళ్ళే పూజలు చేసేసుకుంటుంటారు. ఎందుకమ్మా ఇవన్నీ? హ్యాపీ క్యారెక్టర్తో ఉంటే 90% ప్రాబ్లమ్స్ తగ్గితే అలా ఉండండి. అనవసరంగా క్రైమ్లో ఇరుక్కోవద్దు, ఎవరిని చంపొద్దు. రైట్. రెడ్డన్న గారు, ఒక పోలీస్ అధికారిగా చెప్పండి, నేరం చేసిన వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా మైనర్లైనా మేజర్లైనా అందరిలో ఉండే కామన్ మోటివ్ ఏంటి? దాన్ని సొసైటీగా మనం ఎలా డీల్ చేయాలి? ఒకటండి, వీళ్ళందరికీ కూడా
అవగాహన జీవితం పట్ల అవగాహన లేకపోవటం, చట్టం పట్ల అవగాహన లేకపోవటం, ఈ 2 కారణాల వల్ల ఇప్పుడు నేను ఈ క్రైమ్ చేస్తే, ఈ మర్డర్ చేస్తాను, లేదు ఈ ఇల్లీగల్ పని చేస్తాను, రేపు పొద్దున్నే ఎక్కడ ల్యాండ్ అవుతాను. ఎవడో ఫ్రెండు, నాకు తెలిసిన కేసులో ఎవరో ఫ్రెండు, అరే క్రికెట్లో భలే కొట్టినా ఏమంటే, నేను చెప్పను సీక్రెట్, నువ్వు 2000 రూపాయలు తీసుకొస్తేనే చెప్తానని. అన్న చెప్పన్నా అని వాడి ఇంట్లో అమ్మ దగ్గర నుంచి దొంగతనం చేసుకొని వచ్చిస్తే గంజాయి హుక్కా సెంటర్లో పోయి గంజాయి తాగి, చూడన్నా ఇప్పుడు కొట్టి చూడరా 6లు ఎట్లా పోతాయో అని. సో ఆ విధంగా తయారైన సొసైటీలో అంటే మనకి ఈ విధంగా పిల్లల్ని సర్వనాశనం అయిపోతుంటే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు 2000 రూపాయలు ఎత్తకపోయినా విధవా ఏం చేసావనే వాళ్ళ తల్లి ఆ రోజు పట్టుకొని కొట్టి నా దగ్గరకు వచ్చింది కౌన్సిలింగ్కి. ఆ రోజు తన్ని ఉంటే వాడు చెప్పేవాడు, వాళ్ళ తండ్రి 2000 తీసుకుపోయినాడు అట్లా అంటే, వాడిని కొట్టబోతే వద్దండి, మన పిల్లోడు ఉండేది ఒకటే, వాడి కోసమే మనం సంపాదిస్తున్నాం కదా అని వెనకేసుకొస్తే ఏం చేయగలుగుతాం మనం చెప్పండి. అంటే పిల్లల్ని జాగ్రత్తగా డబ్బులు ఇవ్వండి, కానీ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఉండాలి, అది లేదు. అదేవిధంగా మనం స్కూళ్ళల్లో, కాలేజీల్లో కనీసం 2 మార్కుల కోసమైనా ఎథిక్స్ని గురించి, మారల్స్ గురించి ఒక క్లాస్ పెట్టండి. అదేవిధంగా నార్కోటిక్స్ని గురించి ఒక క్లాస్ పెట్టండి. 2 మార్కుల కోసమైనా చదువుతారు. దాని గురించి ఆ బుర్రలో చెడ్డ పని చేసేటప్పుడు, అరే ఈ పని చెడ్డ పని చేస్తే ఈ జైలు శిక్ష వస్తుంది, ఈ విధంగా ఆరోగ్యం నాశనం అవుతుంది, తాగితే లివర్ పాడవుతుంది, నార్కోటిక్స్ తీసుకుంటే జీవితమే నాశనం అవుతుంది అనే దాని గురించి పెట్టండి. ప్రభుత్వాలు మిన్నకున్నాయి, ప్రభుత్వాలకు ఏం పెట్టలేదు. ఉచిత బియ్యము అది ఇదే చూస్తారు తప్ప పిల్లల జీవితాలు రేపు పొద్దున భవిష్యత్తు నాశనం అయిపోతే ఎందుకండి. ఇప్పుడు సొసైటీలో యంగ్స్టర్స్ 20 నుంచి 40 ఏళ్ళ వయసు ఉండేవాళ్ళు గంజాయికి, తాగుడికి బానిసలైపోయి నాశనం అయిపోతే భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, వాళ్ళ కుటుంబ భవిష్యత్తు ఏమైపోతుంది? దీని గురించి ప్రభుత్వాలు ఆలోచన చేయడంలా. దీని గురించి పాఠ్యాంశంగా పెట్టండి. మీరు పెద్ద హోర్డింగ్స్ పెట్టేటప్పుడు నార్కోటిక్స్ తీసుకుంటానో, జీవితాలను క్రైమ్ చేస్తానో, మీ జీవితం ఎలా నాశనం అయిపోతుందో హోర్డింగ్స్ పెట్టండి. అదేమి పట్టడం లేదు. సో అదేవిధంగా తల్లిదండ్రులు పట్టించుకోక, ప్రభుత్వాలు పట్టించుకోక, సమాజము పట్టించుకోక ఏ విధంగా ఉంటుందండి? జీవితాలు ఏ విధంగా నాశనం కాకుండా పోతాయి? ఈ విధంగా ఉంటే ఎవరు బాగుపడతారు? తల్లిదండ్రులు కూడా ఒకటి చూడాలి, నేనేదో సంపాదించాలి, పిల్లల్ని సుఖపెట్టాలని చూస్తే నువ్వు 100 కోట్లు సంపాదించినా, నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీలో వాళ్ళు దగ్గర 100 కోట్లకు పైగా సంపాదించారు. వాళ్ళకి లేని అలవాట్లేదు. ఈ 100 కోట్లు కూడా 5 ఇయర్స్లో పోయి డెప్స్ అండ్ ఉండే బిల్డింగ్లన్నీ ఇది అడుమానం పెట్టి వాళ్ళు చెక్ బౌన్స్ కేసుల్లో ఇరుక్కొని జైలుకు పోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు ఒకటి, అయ్యా మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి, డబ్బులు సంపాదించండి, కానీ వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా క్యారెక్టర్ని మిస్ అవుతున్నారు, ఎథిక్స్ ఏ విధంగా లేవు అనే దాన్ని పెంచండి. మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళపైన కాన్సన్ట్రేషన్ ఇవ్వండి. ఎథిక్స్ను, మారల్స్ను కొంచెమైనా నేర్పించండి. అదేవిధంగా స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఒక్క పీరియడ్ పెట్టండి వారానికి, ఎథిక్స్ని గురించి, మారల్స్ గురించి, హెల్త్ గురించి. నార్కోటిక్స్ దిగితే ఏ విధంగా నాశనం అయిపోతారని ఈ విధంగా చేయగలిగితే డెఫినెట్గా సమాజంలో కొంతైనా మార్పు వస్తుంది. డెఫినెట్గా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అది లేకపోతే మనం ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం, వాళ్ళ జీవితాలు అలాగే నాశనం అయిపోతూ ఉంటాయి. రైట్ అండి. అర్చన గారు, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఈ సమస్యల్ని ఎలా తగ్గించగలదు? అలాంటి విషయాలపై సమాజంలో అవగాహన కలిగించడం, ఆ దిశగా ప్రోత్సహించడం ఎలా? యాక్చువల్గా ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ చేస్తే అది చాలా ఉపయోగపడుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే మన దగ్గర ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఎప్పుడు తీసుకొస్తారంటే, ఏ బ్రేకప్ అయిపోయి అమ్మాయికి ఆ లవ్ వద్దు, ఇప్పుడు ఈ అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలనో, లేకపోతే అమ్మాయో అబ్బాయో ఇంకెవరినో ప్రేమించి ఆ ప్రేమించిన వాళ్ళని వదిలేసి ఇంకో పెళ్లి చేయాలనో తీసుకొస్తారు. సో నా దృష్టిలో ఫస్ట్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ పిల్లల కంటే తల్లిదండ్రులకి చెయ్యాలి. ఎందుకంటే దయచేసి మీ పిల్లలకి ఇష్టం లేని పెళ్లిళ్ళు చెయ్యకండి. అది వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ వాళ్ళ కాపురాలని కూల్చడానికి. అది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ పెట్టుకోవడానికి కానివ్వండి, ఇట్లాంటి క్రైమ్స్ కి కానివ్వండి, దేనికన్నా కానివ్వండి. ఓకే, దాని తర్వాత ప్రతి కపుల్ మనకి ఇష్టం లేకపోతేనో భయం వేస్తూనే ప్రీ మ్యారిటల్ కి అవసరం లేదు. కానీ అసలు పెళ్లి చేసుకుంటే ఇద్దరు కలిసి హాయిగా ఎలా ఉండాలి, ఇన్లాస్ తోటి హ్యాపీగా ఎలా ఉండాలి, ఇష్యూస్ రాకుండా ఎలా ఉండాలి, డిసిప్లిన్డ్ మ్యారిటల్ రిలేషన్ ఎలా ఉండాలి, అన్ని తెలుసుకోవడానికి కౌన్సిలింగ్ అనేది అవసరం. అంతేగాని మనకి ప్రాబ్లం ఉంటే ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేసుకోవడానికి వెళ్ళేది కౌన్సిలింగ్ కాదు.
కాబట్టి ఇది అసలు అంటే వీళ్ళకి అవగాహన సదస్సులు అనేది మనం పెట్టడానికి ఒక ప్లేస్ అనేది లేదండి. ఎందుకంటే అడల్ట్స్ వీళ్ళందరూ గ్రోన్ అప్ అడల్ట్స్, ప్రతి ఒక్క వ్యక్తికి అది తెలిసి ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ మన కంట్రీలో లైక్ ప్రతి వాళ్ళు లైక్ దే బిలీవ్ నాకు అంతా తెలుసు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. సో మొత్తం అయిపోయి చేతులు గాలాక ఆకులు పట్టుకున్నట్టు మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి ఇప్పుడు రాత్రికి రాత్రి మమ్మల్ని మార్చేయండి, రేపొద్దున మా అమ్మాయి పెళ్లి చేసేసుకోవాలి, లేకపోతే హ్యాపీగా కాపురం చేసేయాలి, ఇలాంటి టైంలో పట్టుకొస్తారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు దయచేసి మీరు ఇనిషియేటివ్ తీసుకుంటే అప్పుడు మీ పిల్లల కుటుంబాలు వాళ్ళ కాపురాలు బాగుపడతాయి. ఇది నా సలహా. ఓకే, రైట్. రమ్య గారు, ఇప్పుడు న్యాయస్థానాల్లో మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు, చాలామంది నేరస్తులు ఏంటంటే మేము చాలా తెలివిగా ప్లాన్ చేశాం, చట్టానికి దొరకం అనుకుంటూ ఉంటారు. కానీ తర్వాత జైళ్లలో మగ్గుతున్నప్పుడైనా వారిలో రియలైజేషన్ వస్తుందా? మీరు గమనించింది ఏంటి? మేడం, క్రైమ్ చేయడానికి ముందు వాళ్ళు క్రైమ్ యొక్క రిజల్ట్ని ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, ఎట్లా ఉంటుంది ఏంటి అని. కానీ ఈ రోజున ప్రతిదీ అవేర్నెస్ ఎక్కువైపోయింది. ఒకప్పుడు లా గురించి, లాలో లీగల్ వర్డ్స్ కూడా జనాలకు అర్థమయ్యేవి కాదు. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఏదో ఏమీ చేయలేక లా చేస్తున్న వాళ్ళు కూడా వచ్చి యూట్యూబ్లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, ఓహో ఏది చేసినా మనకు బెయిల్ వస్తుంది, లీగల్ డబ్బు ఉంటే ఏ ప్రొసీడింగ్స్ అన్నా వెళ్ళిపోవచ్చు అనే ప్రాసెస్లోనే ఉంటున్నారు తప్ప, అరే జైలుకి వెళ్ళటం అనేది ఒక అవమానం, జీవితంలో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందనే భయం ఎవరిలోనూ లేదు. ఎవరైతే పనిష్మెంట్ పడి జైల్లో మగ్గుతున్నారో ఆ తర్వాత రియలైజ్ అయినా పెద్ద ఇదేమీ లేదండి. ఎందుకంటే మన ఇండియన్ పనిష్మెంట్ యొక్క రీజన్ ఏంటంటే ఒక వ్యక్తిని మార్చడం, అతను ఏదో మర్డర్ చేసేయడమో లేకపోతే హ్యాంగ్ చేయడమో అనేది లేదు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏది మనకి నిర్భయ యాక్ట్ వచ్చిన తర్వాత ఇక తప్పని పరిస్థితుల్లో హ్యాంగింగ్ అనేది మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాం తప్ప, రూల్ ప్రకారం మన పనిష్మెంట్, ఇండియన్ కల్చర్, లా అండ్ ఆర్డర్ యొక్క పనిష్మెంట్ ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం, క్రైమ్ యొక్క ఆలోచన విధానాన్ని మార్చి వాళ్ళ చేత సైకాలజిస్టుల చేత కౌన్సిలింగ్లు ఇప్పించి ప్యూర్గా సొసైటీలకు పంపించడం అనేది. కానీ ఈ రోజున ఆ సీనే లేదు. అక్కడికి వెళ్ళినాక ఇంకో గ్రూపులు ఫామ్ అవుతాయి. ఏ రకమైన ఒక క్రైమ్ గురించో ఒక చీటింగ్ గురించో మనం మాట్లాడడానికి లేదు. నెంబర్ ఆఫ్ టైప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేరాల్లోని శిక్షలు ఎక్స్పర్ట్స్ అట్లా అందరూ గ్రూపులు అవుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడాల్సింది నేను లా అండ్ ఆర్డర్కి రెస్పెక్ట్ ఇస్తానండి. లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటే ఈ రోజున ఇంత టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం. 90% కుటుంబాల యొక్క జీవితాలు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అవుతున్నాయంటే అది 497 సెక్షన్ తీసిపడేయటం వల్ల. సుప్రీంకోర్టు ఇలా అంది అనే ఒక జడ్జిమెంటు అంట్లు తోముకునే వాళ్ళకు కూడా తెలిసిపోయింది. ఇక ఎవరైనా ఈ అక్రమ సంబంధాల వల్లే సగం క్రైమ్ జరుగుతుందనేది నా ఉద్దేశం. అంటే అన్ని రకాల క్రైమ్లో ఇదొక క్రైమ్, ఈ పర్సెంటేజ్ కొంచెం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది హస్బెండ్స్ని చంపేయడమో, వైఫ్ని చంపేయడమో, కుక్కర్లో వేసి కుక్ చేయడమో, ఇవన్నీ ఎక్కడ చూస్తున్నామంటే ఈ అక్రమ సంబంధాలు రిపీటెడ్గా ఉండడం వల్ల ఎక్కువ చూస్తున్నాం. సో వీటికి మెయిన్ రీజన్స్ ఏంటి? చట్టం స్ట్రాంగ్గా ఉంటే తీసేశారు కదా, కనీసం ఉత్తిని కబుర్లు చెప్పుకుంటూ టీవీలు చూస్తూ యూట్యూబ్లు చూస్తారుగా, మాకు ఈ సెక్షన్ కావాలి, దీనివల్ల ఈ స్టేట్లో ఎంత క్రైమ్ పెరుగుతుందని ఇంట్లో కూర్చొని అక్రమ సంబంధాల వల్ల సఫర్ అవుతున్న వైఫో హస్బెండో ఒక రాష్ట్రపతికి ఒక లెటరు, ఒక పిఎంకి ఒక లెటరు, ఒక సుప్రీంకోర్టుకు ఒక లెటరు, హైకోర్టు మీ ఏ స్టేట్ అయితే హైకోర్టు సీజీకి ఒక్క లెటర్, 5 లెటర్స్ పంపిస్తే మీ రిప్రజెంటేషను చట్టం మళ్ళీ తీసుకురావడానికి, ఆ యాక్ట్ మళ్ళీ తీసుకురావడానికి, ఆ సెక్షన్ మళ్ళీ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. 2, చిన్న వయసులోనే లవ్ అనే స్టేజ్లో మనం ఉన్నాం. ఎందుకంటే ఆ స్వేచ్ఛ, ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒకప్పుడు ఒక వ్యక్తిని లవ్ చేయాలంటే ఆ కాలేజీలోనో, ఆ స్కూల్లోనో, ఆ చుట్టుపక్కల లేకపోతే చుట్టాల్లోనే. ఈ రోజున ఫోన్ తీసుకుంటే సోషల్ మీడియాలో ఎక్కడెక్కడి నుంచో పరిచయాలు అవుతున్నారు. వాళ్ళు ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అనేది కూడా ఎవరికీ తెలియదు. ఇమ్మీడియట్ ఇప్పుడు మనం ఈ కేసు అమ్మని కూతురు మైనర్ పిల్ల 15 ఏళ్ల పిల్ల చంపేసిందనే టాపిక్ మనం మాట్లాడుతున్నప్పుడు ఆ పిల్ల ఆలోచన విధానం ఏంటి? ఆ అమ్మాయి ఆల్రెడీ 4 years బ్యాక్ వాళ్ళ అమ్మ మీద కేసు ఫైల్ చేసిందంట. అక్కడ నాకు వాళ్ళ అమ్మలో కనిపించింది ఏంటి? ఫస్ట్ హస్బెండ్ చనిపోయాడు, ఈ పాప మళ్ళీ ఇంకొక అతన్ని చేసుకుంది, అతను రీసెంట్గా 1 year బ్యాక్ చనిపోయాడు, రెండో పాప ఉంది. ఈవిడ క్యారెక్టర్ ఏంటి? సొసైటీకి వెళ్ళి ర్యాలీలు అవి చేసే సోషల్ వర్కర్. మరి కూతుర్ని ఎలా పెంచారు? ఆ పిల్ల చెప్తున్న రిప్రజెంటేషన్ ఏంటి? మా అమ్మ నన్ను సరిగ్గా చూడదు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే 1 week హోమ్లో ఉంటే ఈవిడకి కౌన్సిలింగ్ ఇచ్చారు. స్కూల్కి అమ్మాయి ఫోన్ తీసుకొని వెళ్తే ఎందుకు తీసుకెళ్లారని ప్రిన్సిపాల్తో తగాదా పడింది. పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, వాళ్ళని ఎట్లా మార్చాలి, ఒక సైక్రాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళవచ్చుగా. ఈవిడ సొసైటీకి అంత చేస్తున్నప్పుడు ఈ ఆలోచన విధానం ఏదైతే ఉందో బయటకు వీళ్ళందరూ వచ్చి బాగానే చెప్తారు, ఇళ్లలోకి వెళ్తే వీళ్ళ ఎలాగుంటాయి. ఇక అబ్బాయి వాళ్ళ అమ్మ చూసారా, వాళ్ళని చూస్తే వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్సే లేవు.
ఇక్కడ లో క్లాసా మిడిల్ క్లాసా హై క్లాసా అని కాదు, పర్సంటేజ్ ఆఫ్ క్రైమ్ ఆలోచన విధానం అందరికీ ఒకేలాగా ఉంది. పనిష్మెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది అని అనిపిస్తే, ఎందుకంటే ఇప్పుడు ఒక చట్టం లేకపోతే ఎంత హ్యాపీ అని తెలిసిందిగా అందరికీ, అలాగే ఈ సెక్షన్ వల్ల ఈ పనిష్మెంట్ పడితే ఇంత జీవితం సర్వనాశనం అవుతుంది, ఇంకా లైఫ్లో బయటకు వచ్చి ఎంజాయ్ చేయలేము అనే భయం తీసుకురావాలి లా అండ్ ఆర్డర్లో. ఖచ్చితంగా స్కూల్స్లో కౌన్సిలింగ్స్ ఉండాలండి. ఇందాక సారు మేడం కూడా చెప్తున్నది అదే, ఇది ఈ చట్టం వల్ల ఈ పనిష్మెంట్, ఈ తప్పు వల్ల ఇది. మీరు గబుక్కుని ఓయో రూములకో విల్లాస్ బుక్ చేసుకొని వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారుగా. ఈ రోజున ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని మనం మాట్లాడితే, కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు డ్రింక్ చేయకపోతేనే సిగరెట్ తాగకపోతేనే వాళ్ళు ఆ గ్రూప్లో చేర్పించుకోరు. ఓకే, డ్రగ్స్ అనేవి అన్ని రకాలుగా వాళ్ళు అలవాటు చేసుకున్న ఏనమైన పొజిషన్లో ఉన్నాం. ఎవరు కంట్రోల్ చేయాలి వీళ్ళని? తల్లిదండ్రులకి ఎక్కడ తెలుస్తుంది? ఓకే, వాళ్ళు కంట్రోల్ చేస్తారు. వాళ్ళు కంట్రోల్ చేయకపోతే వాళ్ళకి లీడరు, వాళ్ళకి రాజు గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా సెక్షన్స్ తీసుకొచ్చి, చట్టాలు తీసుకొచ్చి, ఇది నిజము అని అనిపించిన చోట వాళ్ళకి కేసులు రిజిస్టర్ చేయడం, కౌన్సిలింగ్లకి తీసుకెళ్ళడం అనేది ప్రాపర్గా చెయ్యాలి అనేది నా ఉద్దేశం ఏంటి. ఎందుకంటే మనం పన్నులు కడుతున్నాం, మేం చేయలేని పని మీరు చెయ్యండి అనే కదా. ఈ పొలిటికల్ గా ఎవరికాళ్ళు మేము 5 ఏళ్ళు ఉన్నామా, వెళ్ళిపోయామా, ఫ్రీలు ఇచ్చామా అని ఆలోచిస్తున్నారే తప్ప సొసైటీ మా వల్ల కూడా డ్యామేజ్ అవుతుంది, మేము రెస్పాన్సిబుల్ పర్సన్ అని కొంచెం ఆలోచించి చట్టాల్లో కొంచెం మంచిగా అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుంది అనేది. రైట్ అండి, రైట్. ధన్యవాదాలు రమ్య గారు, అర్చన గారు, రెడ్డన్న గారు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని.